నమస్తే అండి. నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మత్తనాలండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, ఒక పరుపుకి ఇన్ని రకాల యాక్సెసరీస్ అవసరమా అని చాలామంది అడుగుతారండి. ప్రొటెక్టర్ అంటారు, టాపర్ అంటారు, బెడ్షీట్ అంటారు, రకరకాలు చెప్తారు. ఇవన్నీ అవసరమా, డూయట్ కవర్ ఇవన్నీ అవసరమా అండి? మేము ఒకప్పుడు ఏం లేవు కదా, వీళ్ళు లేనిపోని చెప్పి లేనిపోని విధంగా అమ్ముకుంటున్నారు అనే లెక్కలు కూడా వచ్చినాయి. దాని గురించి ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను అండి. ఒకప్పుడు పరుపు అంటే సాయంత్రం 10ంటికి వెళ్ళి పడుకొని పొద్దున 5ంటికో 4ంటికి లేచేది ఒక వస్తువు మాత్రమే. కానీ ఇవాళ ఒక పరుపు అంటే సోఫా సెట్టు, ఒక డైనింగ్ టేబుల్, ఒక బాత్రూమ్ కూడా పరుపే. ఎందుకంటే అలా ఉన్నారు పిల్లలు. టాయిలెట్ పోయటం కానీ ఇదివరకు పరుపు పిల్లల్ని పనుకోబెట్టేవాళ్ళు కదా, కింద పనుకోబెట్టేవాళ్ళు. ఇవాళ పరుపు మీద పనుకోబెడతాం. అదే ఆ బాత్రూమ్ అయిపోయినట్టే కదా. అట్లాగే ఇవాళ వర్క్ ఫర్ హోమ్, ఒక ఆఫీస్ టేబుల్ అయింది, అది ఒక కంప్యూటర్ చైర్ అయిపోయింది. అన్ని పరుపు మీదే చేస్తున్నారు కదా. ఒక్కటి కాదండి, అసలు సమస్తం. ఇప్పుడు లేడీస్ మేకప్ కిట్ దాని మీదే ఉంటాయి, డ్రెస్సులు దాని మీద ఉంటాయి, చీరల సెలక్షన్ దానిపైన. ఒక స్టోర్ కూడా అయిపోయింది అనమాట. ఒక విధంగా పరుపు అంటే ఇవాళ ఒక ఇంట్లో ఒక స్టోర్ అనమాట. అలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు మరి వీటన్నిటిని కాపాడాలంటే పరుపుని ఎవరు కాపాడతారు? రెండోది, మన ఒంటి మీద షర్ట్ వేసుకుంటాం, ఆ షర్టు ఇవాళ వాడతాము, సాయంత్రానికి తీసేస్తాం చేతులు పుట్టి. అంటే మళ్ళీ తెల్లారిపోతున్న మళ్ళీ కొత్తగా ఉతికింది వేసుకుంటాం, ఉతకని వాడంగా. మరి అలాంటిది వాడేటప్పుడు మన పరుపు మీద మీరు ఒక జిప్పు కవరో లేకపోతే స్టిచ్చింగ్ బెడ్డో మీరు పరుపు కొన్నాక ఎన్ని సంవత్సరాలు అది అట్లాగా వాడతారు? ఒకసారి ఆలోచించండి. ఒకసారి మెళ్ళల్లో ఇన్ని సంవత్సరాలు వాడుంటారు అంటే ఒక్క చొక్కానే మీరు ఒక 20 సంవత్సరాలు వేయండి చూద్దాం ఎట్లా ఉంటుందో. 20 సంవత్సరాలు అవసరం లేదండి, 20 రోజులు వరుస పెట్టేయండి, ఎలా ఉంటుంది అది. దాంట్లో అలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చింది, ఎంత వరస్ట్ అయిపోద్దో. మరి అలాగే దాన్ని కాపాడాలంటే ఎన్ని ఉండాలి? మరి మనం ఒంటి మీద బనీన్ మీదో బనీన్ లేకుండా కూడా పనుకుంటాం పరుపు మీద. పనుకున్నప్పుడు మరి ఒంట్లో నుంచి చెమట దాంట్లోకి వెళ్ళిద్దిగా, తలలో డాండ్రఫ్ వెళ్ళిద్దిగా, కాళ్ళకి చేతులకి బోళ్ళంత మట్టి ఉండిద్ది, అదంతా దాంట్లోకి వెళ్ళిద్దిగా. ఎన్నో వెంట్రుకలు ఎన్నో వెళ్తూ ఉంటాయిగా. మరి దాన్ని ఎవరు కాపాడతారు? రోజు ఉతకలేంగా పరుపుని తీసుకొచ్చి. అప్పుడు పరుపు మీద వేసే ప్రొటెక్టర్ ఏం చేస్తుంది? టాయిలెట్ బాత్రూమ్ నుంచి కాపాడుతుంది. ప్రొటెక్టర్ ఏం చేస్తుంది? మీరు ఎలా పడితే అలా యూజ్ చేస్తారు కదా, ప్రొటెక్టర్ టాపర్ కాపాడుతుంది. బెడ్షీట్ ఏం కాపాడుతుంది? మీరు వేసే షర్టు లాగా, పరుపుకి షర్ట్ లాంటిది, అది కాపాడుతుంది. అలాగే పిల్లో కవర్స్ అవన్నీ కూడా షర్ట్ లాగే ఎప్పటికప్పుడు తీసి ఉతుక్కుంటూ ఉండాలి. యాక్చువల్గా మనం హోటల్కి వెళ్తామండి, స్టార్ హోటల్స్కి. డైలీ ఎందుకు మారుస్తారు? బెడ్షీట్ టవల్స్ ఎవరి వాళ్ళు వచ్చి పనుకున్నారు కాబట్టి మారుస్తారు. ఇక్కడ వచ్చేసరికి మనమే పనుకుంటాం కదా అని అట్లాగే వాడతామా? ఎన్ని సంవత్సరాలు వాడతారు? అందుకని ఎన్ని అవసరం అండి. ఈ యాక్సరీస్ ఎప్పుడు అవసరం లేదు అంటే, మీరు ఎప్పుడైతే ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఒక పరుపుని పరుపులాగే వాడుకొని ఓన్లీ స్నానం చేసి వచ్చి డైలీ కంపల్సరీ కొత్త బట్టలు కట్టుకొని, కొత్త బట్టలు అంటే ఉతికిన బట్టలు కట్టుకొని పనుకుంటే అప్పుడు కొద్దిగా నీట్గా కొన్నాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. అప్పటికి కూడా మన డెడ్ స్కిన్ దాంట్లోకి వెళ్తూ ఉంటుంది, పరుపులోకి పైన ఉన్న యాక్సరీస్ కాపాడుతూ ఉంటాయి. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు? ఒకప్పటికి ఇప్పటికి మారిపోయినాయి, వసతులు మారిపోయినాయి. అన్ని బెడ్రూమ్లోనే, టీవీ చూసేది బెడ్రూమే. అందుకని ఇవన్నీ కంపల్సరీ వాడుకోండి. మీరు ఎంత వాడుకోండి, ఎంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారో, ఎంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారో మీ ఆరోగ్యం అంతా బాగుండిద్ది. అన్నీ అదే అయినప్పుడు అది ఆరోగ్యంగా ఉండాలిగా పరుపు అనేది. అప్పుడు లాటెక్స్ పరుపు తీసుకున్నారనుకోండి, ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. రీబాండెడ్ లాటెక్స్ కానీ, ఆర్థో లాటెక్స్ కానీ, ఇప్పుడు మనం 3-in-1 లాటెక్స్ తీసుకొచ్చాం, అది కానీ ఏది తీసుకొచ్చినా సరే స్టాండర్డ్గా ఉంటుంది అది కనుక వాడితే. యాక్సరీస్ అన్నీ వేసుకోవటం వల్ల, మనం ఇచ్చే యాక్సరీస్ అన్ని పక్కాగా వాడటం వల్ల మీ పరుపు లైఫ్ పెరిగింది. లైఫ్ పెరగటంతో పాటు మీకు కూడా ఆరోగ్యంగా కూడా తీసుకొస్తాయి. అందుకని ఇవన్నీ ఎవరైతే ఇవ్వటం చేత కాదో, లేకపోతే ఇవ్వటానికి టైం లేదో, మనసు రాదో, వాళ్ళందరూ చెప్పే మాటలన్నమాట ఇవన్నీ కూడా. అందుకని మీరు మంచిని కూడా వంక పెట్టేవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉంటుందండి. లైవ్లో మీరు ఎలాంటి డౌట్ అడిగిన క్లారిటీగా సమాధానం చెప్తాను. వి ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా పరుపు బుక్ చేసుకోండి. 100% సేఫ్టీగా మీ పరుపు మీ ఇంటికి వస్తుంది. అందరికీ నమస్కారం.